శ్రీను వైట్ల చాప్టర్ క్లోజ్ అయినా అసలు శ్రీనుకి ఏమైంది? శ్రీను వైట్ల జంధ్యాల ఈవీవీ తర్వాత ఇక కామెడీ మూవీస్ కి చెల్లు చీటి అని అనుకుంటున్న టైంలో నేనున్నానంటూ వచ్చి ప్రేక్షకుల్ని నవ్వించిన డైరెక్టర్ శ్రీను. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్నంతగా పేరు తెచ్చుకున్నాడు. వెంకీ, డి, రెడ్డి వంటి చిత్రాలతో తన మార్కును చూపించిన శ్రీను ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్వరను సైతం డైరెక్ట్ చేసి తన సత్తా చాటాడు. మహేష్ బాబుతో దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇంత ట్రాక్ రికార్డు ఉన్న శ్రీనుకి ఆగడు నుంచి బ్యాటన్ స్టార్ట్ అయింది. తీసిన ప్రతి సినిమా మూసకొట్టుడు కావడంతో సగటు ప్రేక్షకుడు విసుగు చెంది వాటిని ఆదరించడం మానేశాడు. దీంతో ట్రాక్ మార్చి రామ్ చరణ్ తో బ్రూస్లీ తీశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ డిజాస్టర్ కావడంతో శ్రీను పని అయిపోయిందనుకున్నారు. కానీ మిస్టర్ రూపంలో మరో ఛాన్స్ దొరికింది. స్టార్ హీరోలతో 2 భారీ డిజాస్టర్లు ఇచ్చిన తర్వాత కూడా వరుణ్ తేజ్ శ్రీను వైట్లను నమ్మాడు. కానీ ఆ నమ్మకాన్ని శ్రీను వైట్ల నిలబెట్టుకోలేదంటున్నారు ఆడియన్స్. తన రెగ్యులర్ బగ్రా కాన్సెప్ట్ తో పాటు పాత సినిమాలన్నింటినీ మిక్స్ చేసి మిస్టర్ ని తీర్చిదిద్దాడు. బ్రహ్మానందాన్ని తీసుకోకపోవడం ప్లస్ మైనస్ తెలియదు గానీ ఆ స్పెయిన్ ఎపిసోడ్స్ కాకుండా మిగతా సినిమా అంతా ఒక మూసలా ఉందంటున్నారు ఆడియన్స్. అన్నింటికంటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మిగతా దర్శకుల శ్రీను సొంతగా కథ రాసుకోలేదు కాబట్టి వేరే రైటర్ల పైన ఆధారపడడం ఒక రకంగా మైనస్. రైటర్ల కొరత టాలీవుడ్ ని వేధిస్తున్న ఈ టైంలో శ్రీను వైట్ల చాప్టర్ ఇక క్లోజే అని చెప్పవచ్చు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.